మా సభ్యుల వెల్ఫేర్కి ఉపయోగపడుతుంది. ఎన్నో విధాలుగా బ్రతిమాలి వీళ్ళందరినీ మేము ఆ పదవుల్లో కూర్చోబెడతామండి. ఈ పదవులు అలంకారం కోసం కాదు, కేవలం మా సభ్యుల సంక్షేమం కోసం. అదేవిధంగా ఇందాక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా కురువృద్ధులు. మాకు ప్రతి గంట దీనికి వెచ్చించి అవసరం ఉన్నప్పుడు షూటింగ్లు చేసుకుంటారు, కుటుంబ కార్యక్రమాలు ఉంటే నెక్స్ట్ థర్డ్ ప్రియారిటీ మా అసోసియేషన్గా భావిస్తున్నటువంటి మా అందరూ బాబాయ్ అని పిలుచుకున్నటువంటి గుత్తికొండ భార్గవ్ గారు, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి శ్రీ గుత్తికొండ భార్గవ్ గారు, స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావాలన్నా, రేపు పొద్దున్న ఈ ఎన్నికల కార్యక్రమం మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి చెన్నుపాటి సుబ్బారావు గారు వారి సేవలు అమోఘంగా మన సంస్థకి ఇస్తూనే ఈ కార్యక్రమాలకి అన్ని బయట నుంచి ఏర్పాటు చేసుకున్న చెన్నుపాటి సుబ్బారావు గారు ప్రస్తుతం లేరు, వారికి ధన్యవాదాలు. వారు ట్రెజరర్ అభ్యర్థి. మా అందరితో పాటు చక్కగా యాక్టివ్గా ఉంటూ మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తున్నటువంటి రామ్ జగన్ గారు షూటింగ్ లో ఉండడం వల్ల ఇవాళ రాలేకపోయారు. వారు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అభ్యర్థి. మీ అందరి ప్రేమాభిమానాలతో, వీరందరి సహకారంతో చేదోడు వాదాడుగా మీ అందరికీ సేవకుడుగా ఉండే నేను జిఎస్ శశాంక వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి. మా యంగ్ టైగర్ కృష్ణ కిషోర్ గారు ఒక వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి. చక్కగా ఈ కార్యక్రమం అందరికీ ఎంతో వెన్నుదన్నుగా ఉండి సహాయపడుతున్న కృష్ణ కిషోర్ గారికి స్వాగతం, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి. మా శ్రీమూర్తుల్లో భాగంగా చక్కటి చలాకీ నటి, అదేవిధంగా నాయకురాలు మా ఉమాదేవి గారికి స్వాగతం. ఉమాదేవి వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. ఏ కార్యక్రమం చక్కగా జరగాలని ఆర్గనైజింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ ఆర్గనైజింగ్ లో భాగంగా నేను గతంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు కొత్త వారికి వారు ఆల్రెడీ ట్రైనింగ్ అయి ఉన్న మా అభ్యర్థులందరినీ ప్రమోట్ చేస్తున్న భాగంలో బ్యాంక్ శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థి, స్వాగతం. జెంట్స్ విభాగం 2 విభాగాలు ఉంటాయండి, ఒక ఫీమేల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఒక మేల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. మా అందరికీ తెలుసు, టీవీ 9లో కావచ్చు, వార్తల్లో కావచ్చు చక్కగా ఉంటూ మా సభ్యురాలని మేము గర్వంగా చెప్పుకునే దీప్తి వాజ్పేయి గారు వన్ ఆఫ్ ది ఫీమేల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, వారికి స్వాగతం. జాయింట్ సెక్రటరీస్ విభాగంలో ముఖ్యంగా చాలా సెక్రటరీ అంటే జనరల్ సెక్రటరీకి చేదోడు వాదోడుగా ఉండే ఈ సెక్రటరీ పోస్టులన్నీ కీలకమైన వ్యక్తులు. వీళ్ళందరూ చక్కగా సర్వీస్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఈ ప్యానెల్లోకి రావడం జరిగింది. సభ్యులకు పరిచయం చేయడం జరుగుతుంది. మేకా రామకృష్ణ గారు వన్ ఆఫ్ ది జాయింట్ సెక్రటరీ, స్వాగతం. వీరందరూ ఎంతో బిజీగా ఉన్న, సినిమాల్లోనూ టీవీలోనూ బిజీగా ఉన్నా కూడా ఈ మన సర్వీస్ చేయడం కోసం ముందుకు వచ్చే వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వికాస్ గారు వన్ ఆఫ్ ది జాయింట్ సెక్రటరీ, స్వాగతం, సుస్వాగతం వికాస్ గారు. అప్పట్లో దూరదర్శన్ కార్యక్రమాల్లో నుంచి మన రుతురాగాల దగ్గర నుంచి ఎంతో యాక్టివ్గా ఉన్నటువంటి ఒక స్త్రీ మూర్తి, అదేవిధంగా చక్కటి నటి దీప గారు కొంతకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు సీరియల్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. దుర్గంపూడి దీప గారు వన్ ఆఫ్ ది జాయింట్ సెక్రటరీ, స్వాగతం, సుస్వాగతం. ఇక లేడీ ఈసీ మెంబర్స్, ఫిమేల్ ఈసీ మెంబర్స్, వాస్తవంగా మేము ఎప్పుడు కూడా ప్రతి ప్యానెల్లో కూడా ప్రెసిడెంట్కి ఉన్నత స్థానం, ఈసీ మెంబర్కి తక్కువ స్థానం అని ఎప్పుడూ లేదు. ఇది ఒక ప్రోటోకాల్, ఎలక్షన్ నియమ నిబంధనలకి అనుగుణంగా మాత్రమే మా పోస్టులు. కానీ మేమంతా ఒకటే, సర్వీస్ చేసేటప్పుడు 10 మంది ఒక చోట చేరినా, 15 మంది ఒక చోట చేరినా అందరూ ఒకటిగానే భావిస్తాం. మా ఈసీ మెంబర్లో రాధ మాధురి గారు షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా మా కార్యక్రమంలో బిజీగా అటెండ్ అయ్యి ప్రతి విషయంలో మాకు చేదోడుగా ఉండే రాధ మాధురి గారికి స్వాగతం. నిరీషా గారు వన్ ఆఫ్ ది ఈసీ మెంబర్, వారు షూటింగ్ లో ఉండటం వల్ల రాలేకపోయారు. నిరీషా గారు వన్ ఆఫ్ ది ఈసీ మెంబర్. మహతి రిజ్వానా, ఈ గారు నిర్మాత కూడా
మా నటిమణి, మా సభ్యురాలు, వారికి స్వాగతం. వన్ ఆఫ్ ది ఈసీ మెంబర్ మహతి రిజ్వానా, స్వాగతం. లక్ష్మీశ్రీ గారు కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ది ఈసీ మెంబర్ ఫిమేల్స్ లో లక్ష్మీశ్రీ గారు, వారు షూటింగ్ లో ఉండటం వల్ల రాలేకపోయారు, వారికి ధన్యవాదాలు. బాలాజీ గారు అందరికీ తెలిసిన సీనియర్ నటుడు, అలా నాకు నప్పరాకండి. అయితే మనం అనుకుంటాం కదా, నాకు ఈసీ పోస్టా, నేను ఈసీ మెంబరా, అలా అనుకోకుండా ఆయన చెన్నై నుంచి నటిస్తున్న నటుడు, ఒక అద్భుతమైన గుర్తింపు పొందిన ఎం బాలాజీ గారు మాలో సభ్యులు. నేను ఈసీ మెంబర్గా ఉంటా, నేను మీకు సర్వీస్ చేస్తా అని ప్రతిసారి ముందుకు వచ్చే మా ఎం బాలాజీ గారు సీనియర్ నటులకు స్వాగతం, సుస్వాగతం. అవునండి, హరణ్ కన్నా సీనియర్, స్వాగతం. అందరూ అంటారు యువరక్తం రావాలి, యువకులు రావాలి, ఆ అసోసియేషన్ లో యువకులు రావాలన్న భావంలో మేమంతా రిక్వెస్ట్ చేస్తే చాలా బిజీగా ఉన్నటువంటి మా శివ, నా స్నేహితుడు, యూనివర్సిటీ విద్యార్థి, చక్కగా చదువుకుని డైరెక్షన్లోను వాటిలోను అన్నిట్లోనూ బాగా ప్రముఖంగా ఉన్నటువంటి శివ కామిని, డాక్టర్ శివ కామిని, వన్ ఆఫ్ ది ఈసీ మెంబర్. టీవీ పెడితే చాలు, ఇప్పుడు పిలుస్తున్న వాళ్ళందరూ కనిపిస్తారు మీకు. అయినా కూడా ఈ కార్యక్రమంలో, ఈ సంక్షేమ కార్యక్రమంలో, ఈ అసోసియేషన్ పునర్నిర్మాణంలో, ప్రగతి పదంలో వెళ్ళబోయి ఈ సంస్థలో పాలు పంచుకోవడానికి ముందుకు వచ్చిన మరొక యువనటుడు విజయరెడ్డి గారు, ఈసీ మెంబర్, వన్ ఆఫ్ ది ఈసీ మెంబర్ విజయరెడ్డి గారు. అదేవిధంగా ద్వారకేష్ గారు, చాలా ఏ నటుడు, అదేవిధంగా బిజీగా ఉన్నటువంటి నటుడు ద్వారకేష్ గారు కూడా వన్ ఆఫ్ ది ఈసీ మెంబర్, వారికి స్వాగతం, సుస్వాగతం. మురళీకృష్ణారెడ్డి, వీరు డబ్బింగ్ చెప్తారు, నటిస్తారు, డైరెక్షన్ చేస్తారు, అన్నింటిలోనే ఉంటారు. అయినా కూడా మాతో ప్రయాణం చేస్తున్నారు చాలా సీనియర్ నటులు మురళీకృష్ణ గారు, స్వాగతం. మన ఈసీ మెంబర్ ఇందాక అనుకున్న మన లిరిష గారిని, వారు షూటింగ్ కూడా సెలవు పెట్టుకున్నారు, వచ్చారు, ధన్యవాదాలు, స్వాగతం లిరిష గారు. లిరిష గారు వన్ ఆఫ్ ది ఫీమేల్ ఈసీ మెంబర్. గోపికర్, ఈ కమిటీలో మాకు కొత్తగా వచ్చినా కూడా ఈ 10 రోజుల్లోనే ఎంతో కొన్ని విషయాలు నేర్చుకుని మా ప్యానల్కి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి యువనటులు గోపికర్ ఎన్, వారికి స్వాగతం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జే మురళీకృష్ణ గారు మాతో చక్కగా ప్రయాణం చేస్తున్నారు. వారు కూడా యువనటులు, వారు కూడా వస్తున్నారు, కానీ షూటింగ్ లో ఉన్నారు. ఏ టైంలో రావచ్చు, మీకు జాయిన్ అవుతాం. ధన్యవాదాలు. ఇంతటి వరకు మా సభ్యులను వేదిక మీదకి పిలుచుకోవడం జరిగింది. మీకు ప్రత్యేకంగా ఈ రికార్డు మొత్తం ప్రెస్ వారికి రెడీ చేసామండి, అందరికీ అందజేస్తాం. మెంబర్స్ ని సేకరించుకుని ఇంతటి ఉన్నత స్థితికి వచ్చాం. మాకు సొంత బిల్డింగ్ ఉంది, 1000 మంది సభ్యులతో విరాజిల్లుతుంది. దీనికి మరి పూర్వ సభ్యులు, మా సీనియర్స్, మా పెద్దలు చేసిన కృషి అన్నిటి వచ్చినాయి. ఇందులో భాగంగా మా పెద్దన్న విజయ యాదవ్ గారు కొన్ని విషయాలు మీతో ముచ్చటిస్తారు. థ్యాంక్ యూ ఆల్. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి స్వాగతం, సుస్వాగతం. మేము వచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఎప్పుడు టీవీ పరిశ్రమ నుండి ఎప్పుడు కూడా జనరల్గా మేము ప్రెస్ మీట్లు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ హైప్ కానీ ఎప్పుడు చేయడం జరగలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఛానల్స్ ఎక్కువైపోయాయి, మా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మేము ఏం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము, ఎలా అసోసియేషన్ ఫామ్ చేసాము, ఎంతవరకు దాదాపు 27 ఏళ్ల క్రితం ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. 1998లో దేవదాస్ కనకాల గారి గైడెన్స్ ప్రకారం వారు అప్పట్లో 95-96 నుంచే వారు ఏం చేశారంటే, టీవీ ఇండస్ట్రీ పెరుగుతుంది, అప్పటికి కొన్ని ఛానల్స్ రాలేదు, ఛానల్స్ వస్తాయి, టీవీ ఇండస్ట్రీ
సినిమా ఇండస్ట్రీ కన్నా కూడా పెద్దగా అయిపోతుంది. సో అన్ని యూనియన్ ఉండాలి అని చెప్పేసి నేను ఆయన శిష్యుడిగా, అప్పుడు ఆయన స్టూడెంట్గా ఉండేదాన్ని, నేను ఆయన శిష్యుడిగా నన్ను పిలిచి, వినోద్ గారిని పిలిచి, ప్రీతి నిజం ఒక ఆర్టిస్ట్ తను ముగ్గురిని పిలిచి, మీరు అసోసియేషన్స్ ఫామ్ చేయండి, ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫస్ట్ ఆర్టిస్ట్ అసోసియేషన్. సమస్యలు చాలానే, అంతకుముందు ఏదో ఛాంబర్లు అవి ఇవి ఏమన్నా కూడా కరెక్ట్గా లేకుండా. సో తర్వాత మేము ఒక అడగ్ బాడీ వేసి 1 year దాదాపు 1 సంవత్సరం పాటు తిరగడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి మెంబర్షిప్ చేయడము. 100 రూపాయలతో స్టార్ట్ అయింది మా మెంబర్షిప్. ఆ రోజుల్లో 100 రూపాయలతో 333 మంది మెంబర్షిప్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రెసిడెంట్ అచ్యుత్ ఎన్నికయ్యాడు. 2 విడతలు ఎలక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత నేను ట్రెజరర్గా, అంటే మేము కూడా చిన్న పదవుల నుంచే నేర్చుకుంటూ ఎలా పనిచేయాలి, మా సీనియర్స్ నుంచి మేము అసోసియేషన్లో అసలు బైలాస్ అంటే ఏంటి, మీట్స్ అంటే ఏంటి, కోరం అంటే ఏంటి, ఒక్కొక్కటి స్టెప్ వేసుకుంటూ అన్ని నేర్చుకుంటూ ఎలా మాట్లాడాలి, ప్రొడ్యూసర్స్ ఎలా మాట్లాడాలి, ఛానల్స్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ పోవాలి, ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు పెట్టకుండా కలగకుండా అలా 27 years నుంచి మేము పెట్టిన తర్వాత మేము చాలా అసోసియేషన్స్, అప్పట్లో ఇతర అసోసియేషన్స్, ఇండస్ట్రీలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ అసోసియేషన్ నేను వినోదాలు కలిసి ప్రారంభించడం జరిగింది. కానీ కాలక్రమేణా అది కొన్ని వెళ్ళిపోయాయి, అంటే వాళ్ళు ఆపేశారు. నేను ఈ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం పక్కన పెట్టి, ఆ రోజుల్లో దేవదాస్ కనకాల గారు పేరు పెట్టినది అయినాయి, తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని. అంటే రాష్ట్రాలు విడిపోతే తెలియదు, ఏమి తెలియదు, కానీ తెలుగు మాత్రం అప్పట్లో పెట్టారు. ఆయన ఎందుకు వచ్చిందో ఆలోచన తెలియదు, కానీ ఆ పేరు ఈ రోజు కూడా కంటిన్యూ. అన్ని ఈ రోజు టీవీ ఇండస్ట్రీలో అన్ని యూనియన్లో తెలుగు టీవీ అనే పేర్లతో ఉన్నాయి. మేము స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ టైం అయితే చాలా అద్భుతంగా జరిగింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది, చాలా వచ్చారు జనము. తర్వాత సెకండ్ టైంకి వచ్చేసరికి అసలు పోటీ లేదు, జనం లేదు. మెంబర్షిప్ ఫిల్ చేయాలంటే, పోస్టులు ఫిల్ చేయాలంటే కూడా బట్నాలు తీసుకొచ్చి చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క ఆర్టిస్ట్ సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 400 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాము ఆర్టిస్టులు. వాళ్ళ టైమింగ్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, వీళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఇకపోతే అందరికీ మెడిక్లెయిమ్ ఇప్పించడం జరిగింది. 16 సంవత్సరాల క్రితము ఆదిత్య ప్రసాద్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తున్నాను విజయ్, మీరు టీవీ వాళ్ళు కూడా అడిగింది రండి మాతో పాటు అని. వాళ్ళ కజిన్ డాక్టర్ నాగార్జున గారు డైరెక్టర్ గా ఉండే వర్కింగ్స్ లో 16 సంవత్సరాల క్రితం నాకు మెడిక్లెయిమ్ ఆయనతో పాటు నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు వెళ్ళి మేము స్టిల్ మెడిక్లెయిమ్ ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నాము. నాకు 70% డిస్కౌంట్ ఈ రోజుకి ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ గా కిమ్స్ వారికి ఈ సందర్భంగా బెలూని భాస్కర్ రావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదు నాకు. ఈ రోజు దాని మీద దాదాపు అప్పటి నుంచి ఇప్పుడు చేసుకుంటే దాదాపు అందరూ ఆర్టిస్టులు ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడం జరిగింది, మెడిక్లెయిమ్ అనేది. పోతే టీవీ పరిశ్రమ మొత్తంలో ఎవరికో సొంత బిల్డింగ్ తక్కువ భిన్నంగా మేమే తీసుకున్నాం, మేమే కట్టాం. మీరు గర్వంగా చెప్పగలుగుతాం, మాకు ఓన్ బిల్డింగ్, ఓన్ ఆఫీస్ ఉంది. మరో విషయం, ఒక 50 మేము ఎక్కడ ఈవెంట్స్ కానీ పెద్ద ప్రోగ్రామ్స్ కానీ చేయలేదు, కానీ దాదాపు 53 లక్షలు మాకున్న మెంబర్షిప్ ఫీజులతో డిపాజిట్ చేసుకుంటూ ఆ డిపాజిట్ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈ రోజు అసోసియేషన్ నడుపుతాం. 53 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది మాకు ఈ రోజు కూడా. అంతేకాకుండా డబ్బింగ్ సేల్స్, అప్పుడు ప్రతి ఆర్టిస్ట్ మేము డబ్బింగ్ సేల్స్ మీద పోరాటం చేయడం జరిగింది. దాంతో ఈ రోజు డబ్బింగ్ సేల్స్ ఆగిపోవడానికి ఈ రోజు అన్ని క్రాఫ్ట్స్ తో పాటు ఆర్టిస్ట్ అసోసియేషన్ ముఖ్యమైన పాత్ర పోషించింది. అందులో చాలా మంది ఆర్టిస్టులు జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. చాలా మంది కష్టపడ్డారు, చాలా మంది ఏం చేశారు. ఆర్టిస్టులు డబ్బింగ్ సేల్స్ అనే తీసేయడం జరిగింది. ఇంకో రకమైన చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నాకు పరభాష ఆర్టిస్టులు వచ్చారు. పరభాష ఆర్టిస్ట్ వచ్చేసరికి సమస్య పెరిగింది నాకు. ఇప్పుడు పరభాష ఆర్టిస్ట్ ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేసాం, పరభాష ఆర్టిస్టులు 2 అని చెప్పాను. అది పోరాటం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్తారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. అంతేకాకుండా టైమింగ్స్ విషయంలో మేము సెటిల్ చేసాం ప్రొడ్యూసర్స్తో. ఒక టైమింగ్ లేకుండే ఇదివరకు ఇండస్ట్రీలో, టెలివిజన్ ఇండస్ట్రీలో టైమింగ్ అంటూ లేకుండే. ఒక కాల్ షీట్ టైమింగ్ 9 to 9, సినిమాల్లో 9 to 6 అయితే టీవీలో మాత్రం 9 to 9. ఇలాంటివి ఒకటి మెట్టెక్కుతూ
ఎవరి అంటే నాకు నేనుగా ఒక పక్కన ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఆర్టిస్ట్కి నాకు ఎంతవరకు అంటే తోచిందో అది హెల్ప్ చేసుకుంటూ ఒక్కొక్కరు అలా అలా వెళ్ళాం. అంతేకాకుండా నేను గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ పీక్ టైమ్స్లో పీక్ అంటే చాలా పీక్ టైమ్స్లో బయటికి వెళ్ళే భయపడే పరిస్థితుల్లో కూడా ఇంటింటికి దాదాపు 150 మంది ఆర్టిస్టులు ఇంటికి వెళ్ళి క్రాసెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్టిస్టులు క్యూలో నిలబడద్దు, సూపర్ మార్కెట్ల దగ్గర క్యూలో ఉండకూడదు, చిన్న ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆర్టిస్టులు గుర్తుపడతారనే ఉద్దేశంతో అప్పుడు బయటికి రాని వాళ్ళు చాలా మంది ఆర్టిస్టులు పస్తులతో కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఓకే, అలా కాకుండా హరిగారి దీంతో నాగరాజు గారి ప్రోద్బలంతో చిరంజీవి గారి ట్రస్ట్ బ్యాంక్ ద్వారా గ్రాసరీస్ కంప్లీట్ పరిశ్రమకి ఇప్పించడం జరిగింది. ఆల్ 24 క్లాస్కి ఇప్పించడం జరిగింది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నన్ను వినోద్ బాలా గారిని పిలిచి మొత్తం టీవీ సినిమాలకు ఇస్తున్నారని టీవీ వాళ్ళు కూడా ఇవ్వాలి, ఎన్ని ఉంటాయంటే దాదాపు 8,000 గ్రాసరీస్ కిట్స్ నాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఇస్తే అది కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక 150 మంది ఆర్టిస్టులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాము. చెప్పాము మేము, ఎందుకంటే ఏ ఇష్యూ కూడా బయటకు చెప్పము. ఇది చేసే ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఒక ప్రాబ్లం పెట్టినప్పుడు ఒక ప్రొడ్యూసర్తో ఒక ఛానల్తో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, కానీ ఆ ప్రాబ్లం నేను పబ్లిసిటీ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఇబ్బంది అవుతుంది, రేపు ఆ ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఛానల్కి ఇబ్బంది అవుతుందని చాలా విషయాలు కూడా మేము బయట చెప్పాము. ఇవాళ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అసోసియేషన్ ఏం చేసింది అనేది కొంతమంది తెలియాలి, మా మెంబర్లు చాలా మందికి తెలియదు. సో మీడియా ద్వారా మీ ద్వారా మేము ఏం చేశాము, ఇక మీరైతే ఏం చేయబోతున్నామో తెలిస్తే కదా మెంబర్స్. చాలా మంది అదంటే మీరు ఎందుకు చెప్పుకోరు, మీరు ఎందుకు చెప్పాలి అంటే పబ్లిసిటీ వద్దు, పబ్లిక్ వద్దు అనే ఉద్దేశంతోనే మేము చాలా మటుకు ఇదే చేశాం. అదే కాకుండా శివాజీ రాజా గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము మా టీవీ ఆర్టిస్ట్ కొంతమంది పేద కళాకారులు ఉంటే వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. శివాజీ రాజా గారు తన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అక్కడ కూడా వాళ్ళ మెంబర్లు కాబట్టి. అంతేకాకుండా తను టూ వీలర్స్ ఒక 10 టూ వీలర్స్ ఇస్తే టీవీ ఆర్టిస్టులకు 2 టూ వీలర్స్ ఇస్తాను, 2 పేర్లు సజెస్ట్ చేయాలంటే నేను ఆ రోజుల్లో 2 పేర్లు సజెస్ట్ చేస్తే వాళ్ళిద్దరికి టూ వీలర్స్ ఇచ్చారు శివాజీ రాజా గారు. సో ఇలాంటివి ఒక్కటి కాదు, 2 కాదు, దాదాపు ఎందుకు ఇంత గొప్పగా ఫీల్ అవుతుందంటే ఒక్కరు కూడా రెండో టైంకి ఒక్కరు కూడా పోటీకి రాని స్థితి నుంచి ఇవాళ 50-60 మంది దాదాపు 3 ఫ్యామిలీలు పోటీకి వచ్చే స్థితికి ఈరోజు అసోసియేషన్ తీసుకొచ్చాం అనే గర్వం నాకు బలపడుతుంది. సో ఇంత డెవలప్మెంట్ చేస్తే కానీ ఇవాళ ఇండస్ట్రీలో అంటే ఈ పేరు వచ్చింది. సో మిగతా విషయాలతో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంటే ఇంకా చాలా చేసాము, చాలా చెప్పకూడదు చాలా విషయాలు. అసోసియేషన్ అంటే గోప్యంగా ఉంచుతాం, సీక్రెట్గా ఉంచుతాం కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని. నేను ఈ ప్యానెల్కి ఎందుకంటే ఇందులో హరి గారు కానీ భార్గవ్ గారు శేషాంక్ ఎవరు ఇంతమంది కూర్చున్నారు, వీళ్ళందరూ దాదాపు మాతో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మాతో పాటు ఉంటూ మాతో పాటు పని నేర్చుకునేవాడు. అసోసియేషన్ నడుపునంటూ కూడా ఈజీగా అవతల ఇంకోరో వేరే అసోసియేషన్ పెడతారు, ఇంకో అసోసియేషన్ పెడతారు. ఏ అసోసియేషన్ కాకుండా అందరినీ ఒక గ్యాదర్ చేసి దాదాపు 1,074 మెంబర్స్ ఉండే అసోసియేషన్ ఇది. సో ఇవాళ 1000 మెంబర్స్ ఏమంటే అందరినీ గ్యాదర్ చేసి ఇంకో 2 అసోసియేషన్ లేకుండా టీవీ పరిశ్రమలో గర్వంగా చెప్పాలంటే మా ఒక్కటే అద్భుతమైన గొప్పమైన అసోసియేషన్ 27 years నుంచి అవుతుంది. అందుకే వీళ్ళందరినీ కూడా మేము ఎందుకంటే సపోర్ట్ చేస్తూ వీళ్ళందరూ కూడా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ ఆలోచన ఏంటో మీకు చెప్తారు. మీడియా ద్వారా మా ప్రతి మెంబర్కి ఈ వార్త అందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మా నాయకుల్లో అన్నయ్య తక్కువ మాట్లాడే నిజం చెప్పాలంటే ఈయన శ్రీ డాక్టర్ ఎం వినోద్ బాలా గారు వీరిద్దరూ నాటిన ఆ మొక్క 3 మహావృక్షాలు మా సభ్యులకు అండదండగా ఉంటూ మేమందరం హ్యాపీగా గుండె మీద చేసుకుని నిద్రపోతుంటాం, మా వర్క్స్ మేము చేసుకుంటూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా పెద్దలు వినోద్ బాలా గారు, విజయయాదవ్ గారే కాకుండా దీంతో మా కనెక్షన్ సీనియర్ నటులు అందరూ కూడా మాకు సహాయకారిగా ఉంటారు. కానీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. మా వినోద్ బాలా గారిని కూడా రమ్మంటే లేదు నేను
లేదు, మేము చేయాల్సినంత చేసాం. ముందుగా నా ప్రియమైనటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నా ప్రయాణం ఈ సినిమా పరిశ్రమతో దాదాపు 40 ఏళ్ళు పూర్తయిపోతూ ఉంది. చెన్నైలో ప్రారంభమైనటువంటి నా సినిమా జీవితం 10 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక బాధలు తట్టుకోలేక, ఇంట్లో ఉన్నటువంటి ప్రెషర్ తట్టుకోలేక తిరిగి నా ఊరు ప్రయాణం అయితే వెళ్ళిపోయి ఒక 5 ఏళ్ళు అక్కడ గడిపి తిరిగి ఎక్కడైతే జీవితం పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ వెతుక్కోవాలి అనేటటువంటి పరిస్థితులు రావడం మూలాన మళ్ళా భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ కట్టుబట్టలతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాను. వచ్చాక ఈ టీవీ పరిశ్రమ నన్ను హక్కును చేర్చుకుంది. అయిపోయింది నా జీవితం అనుకున్నటువంటి దశలో తిరిగి నా జీవితం టీవీతో ముడిపడింది. అందుకే టీవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క కళాకారుని చూసినప్పుడు నా సొంత బంధువుల కంటే ఎక్కువగా నేను భావిస్తాను. నాకు పునర్జన్మించినటువంటి టీవీ పరిశ్రమ ఇది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క టీవీ అందించేటటువంటి కుర్రాడికి కానీ, ప్రతి బాయ్కి కానీ, ప్రతి టెక్నీషియన్స్ కి ఐఎమ్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అయితే తర్వాత ఇక్కడికి వచ్చాక టీవీ పరిశ్రమలో నాకు ఒక గుర్తింపు, ఒక కళాకారుడిగా, ఒక మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన తర్వాత ఈ యూనియన్తో నా జీవితం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చాలా చిన్న జీవితంగా ఒక కమిటీ మెంబర్గా, అది మన విజయ్ యాదవ్ షూటింగ్ లో ఒక చోట కలిసిన తర్వాత, అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో అనేక సినిమాలు నటించారు, ఇవాళ టీవీ పరిశ్రమకు వచ్చారు, మీలాంటి వాడు మాతో ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నన్ను బలవంతంగా తీసుకెళ్లి తన యూనియన్లో చేర్పించారు. అక్కడ మొదలైన నా జీవితం ఈ టీవీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ అసోసియేషన్తో చాలా చిన్న జీవితం ప్రారంభమైంది. ఇక్కడ అనేక విషయాలు నా విజయ్ యాదవ్ ద్వారా, నా ప్రియమిత్రులు, నా తమ్ముడైనటువంటి వినోదాల ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ వచ్చాను. వయసుకి పెద్దవాళ్ళు కావచ్చేమో కానీ సేవ చేయడంలో చాలా చిన్న జీవితం నుంచి మొదలెట్టాను. వీడి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అర్ధరాత్రి తరగతిన నాకున్నారు వాళ్ళిద్దరూ అనేటటువంటి ధైర్యం నింపినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇది ఎదురుగా వాళ్ళని పెట్టుకొని చెప్పేటటువంటి పొగతలు మాత్రం కాదు, గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు. విజయ్ యాదవ్ అంటే అర్ధరాత్రి తలుపుతట్టు, అర్ధరాత్రి పిలిచినా కూడా వెనక నుండి ఆలోచించకుండా పరుగున వచ్చేటటువంటి ఏకైక మిత్రుడు. ఇది నా అనుభవాలతో చెప్తున్నటువంటి మాట. ఇలాంటి వాడు ఈరోజు మమ్మల్ని నడిపించి కాస్త విశ్రాంతి తీసుకుంటానన్నాను. మీరు ఉండాలి. మీరు మరో తెలుగు రాష్ట్రాల్లోనూ టీవీ ఆర్టిస్టులకు ఇల్లు ఇప్పిస్తామండి, తప్పకుండా ఇప్పిస్తాం. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు చేస్తాం. నాగరాజు గారు హామీ ఇచ్చారండి. మన నంది అవార్డ్స్ ఈ సంవత్సరం నుంచి డెఫినెట్ గా ఇస్తాము టీవీ కళాకారులకి అని నాగరాజు గారు హామీ ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మన సభ్యులు ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నిస్తాం. ఇప్పుడు చట్టం వచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన టీవీ ఆర్టిస్టులు కూడా బయట వర్కర్స్ లాగా, అంటే కార్మికుల్లాగా మమ్మల్ని కూడా గుర్తిస్తారట. ఎందుకంటే మాకు డైలీ వేజెస్ అండి, మాకు డైలీ కింద ఇస్తారు. డైలీ వేజెస్ లెక్కే మేము చేస్తున్నాం, మంత్లీ లెక్క చేయట్లా. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి కొత్త తెలుగు కళాకారుల మధ్య వారధిగా వ్యవహరిస్తాం. అంటే గతంలో కూడా అనుకున్నామండి, టీవీ యూనిట్తో టైఅప్ అయ్యి మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
2 రాష్ట్రాల్లోనూ టాలెంట్ షో పెట్టి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి మన ఛానల్స్కి ఇద్దామని తప్పకుండా చేస్తామండి. ఎందుకంటే నాకు దీప్తి వాజ్పేయి నాకు ఉన్నారు, ఇప్పుడు ఆర్గనైజ్ సెక్రటరీ గారు. ఈఎస్ఐ స్కీము, ప్రావిడెంట్ ఫండ్ స్కీము ఇప్పిస్తామండి. ఎందుకంటే ఎస్ మల్లేశ్వరి సెంట్రల్ బిఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను. ఈ ఈఎస్ఐకి ప్రావిడెంట్ ఫండ్కి ఆయన కమిటీలో ఉన్నాడు, నేను కలవటం జరిగింది. ఆయన తప్పకుండా మీకు ఇప్పిస్తాను, గవర్నమెంట్లో మార్పులు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్లో అని చెప్పారండి, హామీ ఇచ్చారండి. అంతేగా? థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళకి మరొక నమస్కారం. నేను ఒక్కటే మాట్లాడుతున్నాను అమ్మా, నేను టీవీ సభ్యులందరికీ ఒక్కటే మనవి, మా ప్యానెల్ని గెలిపించండి, మా ప్యానెల్ని గెలిపించండి, మా ప్యానెల్ని గెలిపించండి. మాయ మాటలు వినొద్దు. 20 సంవత్సరాలు మేము చూశారు, 27 సంవత్సరాలు చూశారు విజయవాడ గారిని, మమ్మల్ని చూశారు 20 సంవత్సరాల నుంచి. ఈ కమిటీలోనే ఉన్నాం. మేము ఎందుకు గెలుస్తున్నాం 20 సంవత్సరాల నుంచి? మంచి చేయకపోతే ఎందుకు గెలుస్తాం? అందుకని మీకు ఒక్కటే మనవి, మీకు మంచి చేస్తాం, మాకు ఓట్లు వేసి మేము మాకు సభ్యులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు బాబాయ్. ఈ అసోసియేషన్ తోటి ఉన్నటువంటి ఎఫెక్షన్ తోటి బాబాయ్ భావోద్వేగంగా మాట్లాడారు. చక్కటి వక్త వాస్తవంగా, ఎందుకంటే కొంచెం అలా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు అందరికీ చిన్న మనం ఏంటంటే మన మెంబర్స్కి ఒక్కొక్క నిమిషం అందరూ మీరు కూర్చున్న దగ్గరికి మైక్ వస్తుంది, ఒక్కొక్క నిమిషం బ్రీఫ్ గా మీరు చెప్పదలుచుకుని చెప్పేసేయండి. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. నాగమణి గారు అలా వరుసగా చెప్పేది. మీడియా వారికి నా నమస్కారం అండి. ఈ అసోసియేషన్ స్థాపించి 27 సంవత్సరాలు అయింది. ఈ 27 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్తో నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది. జాయింట్ సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా ఇలా ఎన్నో పదవులు చేశాను. కాకపోతే ఉంది ఈ అసోసియేషన్ ఇంత చక్కగా ముందుకు సాగడానికి 2 స్తంభాలు ఉన్నాయండి. వారే వినోద్ బాలా గారు, విజయ్ యాదవ్ గారు. వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారండి. అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు, మేమందరం కూడా వాళ్ళ వెనకాలే ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు. ఒకసారి ఈ హెల్త్ కార్డు వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాళ్ళు ఏదో కొన్ని కారణాల వల్ల ఇవ్వనంటం జరిగింది. కాకపోతే వినోద్ బాలా గారు, విజయ్ యాదవ్ గారు వాళ్ళని పట్టుకుని రిక్వెస్ట్ చేసి హెల్త్ కార్డు ఇచ్చేలా చేశారు. అంటే మేము వెళ్ళామనుకోండి, కాకపోతే వాళ్ళ ముందుండి ఎంతో వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే హెల్త్ బాగాలేని వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఈ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అలాగే ఇప్పుడు పోటీ చేస్తున్న వారందరూ చాలా అనుభవం ఉన్నవారు, వారి పదవులకు న్యాయం చేస్తారు. అందుకని ఈ ప్యానల్ని గెలిపించి అందరూ మమ్మల్ని అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సూర్య గారు, మా అభిలాష్ సూర్యాభిలాషి ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడండి. మా అభిలాషులందరూ ఇక్కడ మాట్లాడి మధ్య మా ఇక్కడ ఉన్న జిఎస్ హరి గారి ప్యానెల్లో ఉన్న నా స్నేహితులందరికీ, అలాగే తెలుగు కళామ్మ తల్లికి నా నమస్కారం. నేను జిఎస్ హరి గారి ప్యానెల్కి సపోర్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, కాకపోతే ఒక నిమిషంలో చెప్పేది కాదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. డబ్బింగ్ సీరియల్స్ బ్యాన్ చేయాలన్నప్పుడు అందరూ నిరాహార దీక్ష రిలే నిరాహార చేసినప్పుడు ఆ టైంలో విజయ్ యాదవ్ గారు నా కళల్లో నీళ్లు అసలు 2-3 రోజులు ఏడ్చాను నేను. ఆ రోజు మా వైఫ్ కూడా ఉన్నారు ఆ రోజు దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు. సో దట్ డే విజయ్ యాదవ్ గారు 3 రోజులు 4 days నిరాహార దీక్ష చేశారు, ప్రాణాలు అర్పించి. అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉండగా తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఆ ఇన్సిడెంట్ ని ఏ నటుడు ఎవరు మర్చిపోకూడదండి. ఎందుకంటే ఆ రోజు చేసిన కృషే ఇవాళ ఇంత కొత్త వాళ్ళు వచ్చారు, సీనియర్స్ ఉన్నారు, అనుభవం ఉంది, అందరూ ఉన్నారు. ఇవాళ మళ్ళా ఈ ప్యానల్ రావడానికి కారణం అదొకటి చాలా నాకు తెలిసి.
ఇవాళ టీవీ తెలుగు కళాకారులందరూ కొంచెం పర్వాలేదు బాగానే ఉంటున్నాం అంటే కారణం కూడా ఆ రోజే. ఇకపోతే రెండో విషయం, చిన్న విషయం, హరి గారు వచ్చారు ఇప్పుడు ప్రెసిడెంట్గా. ఎందుకు వచ్చారని ఆయన చెప్పారు, అది అందరికి కూడా తెలుసు, నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. వారు వస్తే వారితో ఉన్న సన్నిహిత సంబంధాలున్న మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నాగబాబు గారు అండ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు అనుకున్నారు. సో అన్ని సహాయ సహకారాలు మనకు అందుతాయని ఒక ఆశతో, ఖచ్చితంగా అందుతాయి కూడా వారు మాటిస్తే తప్పరు. అలాగే హరి గారు గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేస్తున్నారు చెప్పారు ఆయన. సో దయచేసి మా జిఎస్ హరి గారి ప్యానల్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, మన తెలుగు టీవీ ఇండస్ట్రీని బతికించాలని కోరుకుంటూ నమస్కారం. సూర్య. థ్యాంక్ యూ సూర్య గారు. మా శ్రీబృందం చాలా మంది వచ్చారు కానీ టైం తక్కువ. ఇక్కడ ఉన్న మా మిత్రులు, అలానే మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఏదైతే అనుకుంటున్నారు, అంటే బాలాగారు లేరా, విజయాగారు లేరా అని ఏదేదో అనుకుంటున్నారు. దానికి ఒకటే సమాధానం అండి. వాళ్ళు ఇంతకాలం ఇక్కడ పనిచేసి మాకు ఒక స్థాయిని కలిగించి వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం చూసి మేము నేర్చుకుని మేము కూడా అదే దాంతో నడవాలని చెప్పి మేము ముందుకు వస్తున్నామండి. చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు, మేము చెప్పిందే కరెక్ట్ అండి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మాకు ప్రచారాలు అంతా అవసరం లేదండి. విందు వినోదాలకి మేము ప్రోత్సహించమండి. మాకు కావాల్సిందల్లా కడుపుండా భోజనం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి భోజనం కావాలంటే ప్రచారాలు చేసుకుని తప్పుడు ప్రచారాలు చేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మాత్రం మేము అలా కోరుకోమండి. అసలు మా ప్యానల్ అది మేనిఫెస్టో కాదు. అసలు వినోద్ బాలా గారు, నేను చాలా చెప్పాను ధైర్యంగా, ఒక్కసారి ఆ పోస్ట్ లో కూర్చుంటే గనక తెలుస్తుంది ఏం పని చేశారు ఏం పని చేయలేదని. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు గెలుస్తున్నారంటే వాళ్ళు ఈ సంఘానికి ఎంతో చేశారండి. చేయకపోతే ఎవరు గెలిపించరు. అలా అని మనము వేరే వాళ్ళని కూడా కించపరచకుండా మాట్లాడాలండి. అదే మాకున్న సంస్కారం. మాకు మా ప్రెసిడెంట్ కానీ మా విజయ్ గారు కానీ అందరూ మనం సంస్కారంగానే పోటీ పడదాం, సంస్కారంగానే గెలుచుకుందాం అని చెప్పి మాకు మాట ఇచ్చారండి. మేము అలానే దాన్నే మనసులో పెట్టుకుని మదిలో పెట్టుకుని మాట్లాడుతున్నామండి. మాకు ఆవేశం ఉంటుంది, మాకు అంటే అనేయచ్చు మాటలు, కానీ అలా మాటలు మాట్లాడితే మాకు అది మా సంఘానికి మేము కించపరిచినట్టు అవుతుందండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు జిఎస్ హరి గారి ప్యానెల్ కి ఓటు వేస్తారని చెప్పి, దాంట్లో ఇక్కడ చాలా మంది, నేను 2 times ఇక్కడ ముందర పోటీ చేశాను, గెలిచాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలానే పోటీ చేసి గెలిచారండి. తెలుసు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ చెప్పారు. మళ్ళీ మేము అందరం ప్రతి ఒక్కరు అది చెప్తూ ఉంటే గనక చాలా బోర్ కొడుతుంది. కాబట్టి అది మా మనసులో ఉంచుకుని మేము గెలుస్తామని చెప్పి ఒక ధీమాతో ఉన్నామండి. ఎందుకంటే డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు చాలా జరిగిందండి, చాలా వెనకాల ఎంతో జరిగింది. అసలు జైలుకి వెళ్ళడం అంటే ఎవ్వరు అనుకోలేదు మేము జైలుకి వెళ్తామని. మేము పోరాడింది డబ్బింగ్ సీరియల్స్ ఆపేసి తెలుగు సీరియల్స్ వెయ్యండి అని చెప్పి మేము ఒకటే అనుకున్నాము. కానీ అలాగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరైతే జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు కూడా, వాళ్ళు ఇప్పుడు మీరేం చేశారు అనేది ప్రశ్నిస్తున్నారు. అది వాళ్ళకి మేము వదిలేసామండి. కాబట్టి ప్రతిదీ మనము మాట్లాడుకుంటూ వెళ్తే చాలా మాటలు వస్తాయండి. కాబట్టి నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను. కానీ మా జిఎస్ హరి గారి ప్యానెల్ కి ఓటేసి అందరినీ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజింగ్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. అసలు వీళ్ళు అంటే ఒక ఇష్యూని సాల్వ్ చేయడంలో మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు ఎంత కష్టపడ్డారో నేను ప్రత్యక్షంగా చూసిన చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఇది ముగిచ్చేస్తానండి. ఇదివరకు మాకు మెడిక్లెయిమ్ పాలసీ ₹1,00,000 మాత్రమే ఉండేదండి. దాన్ని పెంచడానికి ఏం చేశారంటే వీళ్ళు కిమ్స్ హాస్పిటల్కి దాదాపుగా చాలా కష్టపడి 1 month కంటిన్యూస్ గా తిరిగారండి. తిరిగితే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం. చివరి దశలో ఏంటంటే మేము ఒక వినోద్ బాల గారు, విజయ్ గారు, వీరితో పాటు ఒక 6 మంది, రాగమాధురి గారు కూడా వచ్చారు, అందరం కలిసి వెళ్ళామండి.
ఫైనల్ గా వాళ్ళు ఏం చేశారంటే అండి, "అది కాదు ఇంకా మీరు వెళ్ళిపోండి, ఇంకా మేము అది ఒప్పుకోమని చెప్పానంటే వీళ్ళు అటు ఇటు చూడకుండా వాళ్ళ దగ్గరికి, సార్ ఇది మా కళాకారులకు సంబంధించిందండి, అన్యాయం అయిపోతారండి, రేట్లు అవి చాలా పెరిగిపోయినాయి, ఈ సందర్భంలో వాళ్ళకి మీరు ఇచ్చే ₹1,00,000 ఏం సరిపోతాయి, మీకు అంటే ఈ చేతులకు కాళ్ళు అనుకోండి" అని మా ఎదురుకుండా వాళ్ళు ఆయన పేరు బొల్లినేని భాస్కర్ రావు గారు అండి. అలా అనేసరికి అంటే ఆయన సిగ్గుపడి సరే లోపలికి రండి సార్, మీ ఇద్దరే రండి లోపలికి అని చెప్పి తీసుకెళ్లి ఈ మెడిక్లెయిమ్ అనేది శాంక్షన్ అయిందండి. అది కాబట్టి అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే నేను ప్రత్యక్షంగా చూసిన చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పాను అంతే. దయచేసి మా హరణ్య గారి ప్యానెల్ ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరూ క్లుప్తంగా దయచేసి. పెద్దలందరికీ నమస్కారం, నా తోటి కళాకారులందరికీ నమస్కారం. నేను 2006 లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. ఏఐటీటీ ఎలక్షన్ మన ఇప్పుడు జరుగుతుంది కదా టీవీ సీరియల్ ప్రొడక్షన్ కి. యాక్చువల్లీ చిన్నగా చెప్తా, షార్ట్ కట్ లో టఫ్ చెప్పేస్తా. స్టార్టింగ్ లో 2006లో నేను ఎంట్రీ అయినప్పుడు చిన్న టీవీ అసోసియేషన్ ఆఫీస్, 4 కుర్చీలు, సుబ్బారావు సార్, మా విజయ్ సార్, మా వినోద్ బాల సార్. అది ఎంత ఇన్స్పైర్ అయినా అంటే నేను నాకు ఇప్పుడు ప్రొడక్షన్ బిజీ, ఈవెంట్స్ ఫుల్ పని ఉన్నా కూడా నేను ఎట్లా ఇందులో దూరాలి, కష్టపడాలి. చాలా మందికి నేను మనీ హెల్ప్ చేశాను అప్పుడు, హెల్త్ బాలండ్లకు హెల్ప్ చేశాను. ఇన్స్పైర్ అంటే మా విజయ్ సార్, వినోద్ బాల సార్ బాగా కష్టపడ్డారండి. మేము ఇప్పుడు ఇల్లు కనుక్కొని కార్లు కనుక్కొని ఇంత హ్యాపీగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ మా టీం, మాకు ఇంతకుముందు వాళ్ళ టీం సపోర్ట్ చేశారు. ఏమన్నా కొత్త ఆర్టిస్టులు వచ్చినా భయపడుతున్నారు, ఏదో అయిపోతుంది, ఏమీ కాదు. ఒక టైగర్ ఉన్నది, మా అక్క పేరు మర్చిపోయింది, పేరు చెప్పక్క, అక్కడ టీవీ అక్క, దీపక్క, అక్కడ సూపర్ ఉన్నాం, ఖతర్నాక్ లేడీస్ ఉన్నాం, అంత సపోర్ట్ చేస్తున్నాం. ఏఐటీటీ ఎలక్షన్స్ 31st వచ్చి హరిబరల్కి గుద్దండి, ఏదైనా నేను చూసుకుంటా. మహతి రెబల్ క్యాండిడేట్ ని సపోర్ట్ చేయండి, ఆగండి సార్, ఈయనైతే సూపర్ క్యాండిడేట్. ఏ మనిషికి ఏదైనా మెసేజ్ చేస్తారు మిడ్ నైట్ లో, మాకు 9 అమ్మ ఇదైంది ఇదైంది, మంచి క్యాండిడేట్. మా డాడీ ఏడ్చింది ఇంత ముందు, ఇక ఏడవడాలు ఏం లేవు, మేమే గెలుస్తాం, మాకు సపోర్ట్ చేయండి. మహతి అంటే ఏంటో మీకు అందరికీ తెలుసు, మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తా. దూరం హరి సార్ ఆల్ ద బెస్ట్, మనం విన్ అవుతున్నాం అంతే. హరి ప్యానల్ కు ఓట్ చేయండి, ఓట్ చేయండి, ఓట్ చేయండి. మా టీం అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు అందరూ కాళ్ళు గుంచితే మళ్ళీ కూర్చుని. కంగారుగా చెప్పిన ఒక విషయం ఉంది. ఆవిడ ఫైనాన్షియల్ గా ముందుకు వచ్చి 2-3 సార్లు ఎవరైతే పేద కళాకారుల లిస్ట్ అని మేము ఏదైతే 4 పేర్లు 5 పేర్లు ఇస్తామో రకరకాల అకేషన్స్ లో ఆవిడ డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం, పెద్ద అమౌంట్లు ఇచ్చింది. అదే కాకుండా ఎప్పుడైనా నా సర్వీస్ యూటిలైజ్ చేసుకున్నాను చెప్పిన మాట కూడా వాస్తవం. ధన్యవాదాలమ్మా. ఇప్పుడైతే రెగ్యులర్ ఇస్తా, మరి మీకు హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా ఓటేస్తేనే మరి హెల్ప్ చేస్తా, లేకపోతే కుదరదు. ఏఐటీటీ ఎలక్షన్స్ మా హరి గారి మొహం చూసి గుద్దేయండి, అమ్మ మామూలుగా కుదరదు. అందరికీ నమస్కారం అండి. మహతి గారు మాట్లాడిన తర్వాత అంత గట్టిగా నవ్విస్తూ మాట్లాడిన తర్వాత మర్చిపోయాను నేను. రన్నింగ్ పాయింట్స్ గురించే మాట్లాడతానండి. ఆ విషయంలో విజయ్ యాదవ్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే తెలిసింది నాకు, పరభాషా నటుల్ని ఓన్లీ ఒక్కరినే ఎలా చేయబోతున్నాం దానికి మాట్లాడారు, ప్రొడ్యూసర్స్తో కూడా మాట్లాడారు అనే విషయం చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీరియల్కి హీరో హీరోయిన్ ఓకే, సో యాక్సెప్టబుల్ సమ్ ఎక్స్టెంట్. హీరో ఫాదర్ మదర్ కూడా అక్కడి నుంచే వస్తున్నారు. రీసెంట్గా హీరోయిన్ ఫాదర్ మదర్ కూడా అక్కడి నుంచే వస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని ప్రస్తావించి సాల్వ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి విజయ్ యాదవ్ గారికి. అండ్ ఆల్సో వర్కింగ్ డేస్ని పెంచుతామని కూడా చెప్పారు కదా, దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వీక్ డేస్ 2nd, 4th and 1-3 వీక్స్ మమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నారు. మమ్మల్ని వాడుకునేది వారం రోజుల్లో 2 రోజులు 3 రోజులు. సో దానివల్ల మిగతా 4 రోజులు ఖాళీగా ఉండటం వల్ల మేము వర్కింగ్ చేయలేకపోతున్నాం. వర్క్ డేస్ మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం.
సో ఆ విధానాన్ని కూడా తీసేస్తాం, దాన్ని ప్రయత్నిస్తామని చెప్పారు, తీసేస్తామని గట్టిగా చెప్పారు. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎష్యూరెన్స్ కూడా తీసుకున్నాం అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ విషయంలో చాలా థ్యాంక్స్ సార్ విజయరావు గారు. ముఖ్యమైన అసలు మొత్తం ఆర్టిస్టులకి ముఖ్యమైన సమస్యలు ఈ రెండే. ఐ గెస్ ఈ సమస్యని పరిష్కరిస్తే ఇంకేం లేదండి. ప్రతి సభ్యుడు నెల రోజుల్లో 20 రోజులు చేసుకోగలుగుతాడు, 4-5 సీరియల్స్ చేసుకోగలుగుతాడు. ఈ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటే సెకండ్ అండ్ ఫోర్త్ వీక్, ఫస్ట్ థర్డ్ వీక్ అనే విధానం లేకుండా ఉంటే నెల రోజుల్లో 20 రోజులు ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి టాలెంట్ని బట్టి 20-25 డేస్ వరకు చేసుకోగలుగుతారు. 4-5 సీరియల్స్ ఒకేసారి చేసుకోగలుగుతారు. అందువల్ల ఆ విషయాన్ని, ఆ 2 విషయాలని పరిష్కరిస్తున్నందుకు, మా ఎజెండాలో పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ విషయంలోనే మన సభ్యులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా టెలివిజన్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. టీవీ పరిశ్రమలో 2 భాగాలుగా, 2 బ్రాంచెస్ గా మనం చూస్తే, ఒకటి న్యూస్, మరొకటి ఎంటర్టైన్మెంట్. అటు న్యూస్, ఇటు ఎంటర్టైన్మెంట్ 2 కుటుంబాల్లోనే నేను సభ్యురాలుగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. 2 బ్రాంచెస్ కి మధ్య వారధిగా నా తోటి కళాకారులందరూ కూడా నేను చూడడం చాలా సంతోషంగా ఉంది. వారు నా మీద పెట్టుకున్న ఆ హోప్ ని నిలబెట్టుకునే దిశగా నేను అడుగులు వేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నా. గత 2 పర్యాయాలుగా ఏఐటీటీలో ఈసీ మెంబర్ గా నేను ఉంటూ వచ్చాను. ఈసారి అంతకంటే పెద్ద బాధ్యత పెట్టారు హరి గారు. వారు చెప్తున్నది కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి, అవన్నిటిని కూడా మనం సాధ్యం చేసుకోవాలి, మీ సపోర్ట్ కావాలన్నా అని చెప్పారు. తప్పకుండా అని చెప్పి వారికి మాట ఇచ్చాను. ఈరోజు అసోసియేషన్స్ అంటే ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా బాధ్యతలు తీసుకునే ఇలాంటి అసోసియేషన్స్ లో ప్రధానంగా ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ఇవన్నీ కూడా, ఈ పోస్టులన్నీ కూడా ముండ కిరీటాలు. కానీ ముండ కిరీటాలను ఎందుకు నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే కళాకారుల పట్ల వాళ్ళకున్న ప్రేమ అలాంటిది. అంతేకాదు దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉంటూ పరిశ్రమ లోటుపాట్లు, కళాకారుల కష్ట నష్టాలు అన్నిటి మీద లోతైన అవగాహన కలిగిన వాళ్ళు, ఇలాంటి అనుభవజ్ఞులు తప్పకుండా ఇలాంటి అసోసియేషన్స్ కి నాయకులుగా వ్యవహరిస్తే ఆ అసోసియేషన్ ఖచ్చితంగా పురోగతి ఇస్తుంది. ఇప్పటికే గత నాయకత్వం బాలా గారు కానీ, లేదా విజయ్ యాదవ్ గారు కానీ, వారు ఈసారి వెనకుండి ముందుకు నడిపిస్తున్నారన్న అందరినీ. టెలివిజన్ కళాకారులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య అందరూ చెప్తున్నది, పరభాష నటీనటులను ప్రోత్సహిస్తున్నారు. మన వాళ్ళని పత్రిక దీనికోసం ఉద్యమాలు జరిగారు. చాలా ఏళ్ళు గ్యాప్ వచ్చింది నాకు. 1999లో నా జర్నీ ఆర్టిస్ట్ గా మొదలైంది. మార్పు అంటే ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. నేను అప్పుడు ఇండస్ట్రీని చూసాను, ఇప్పుడు ఇండస్ట్రీని చూస్తున్నాను. చాలా విషయాలు అర్థం చేసుకునే ప్రాసెస్ లో ఉన్నా. అయితే ఇన్నేళ్ల నుంచి క్రమక్రమంగా చాలా అభివృద్ధి చెందింది మా అసోసియేషన్ కావచ్చు, మా ఇండస్ట్రీ కావచ్చు, మా ఆర్టిస్టుల పరిస్థితులు కావచ్చు. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, మార్పులు వచ్చాయి. అవి వాటంతటవే వచ్చాయా? లేదు. చాలా ప్రయత్నాలు జరిగాయి, ప్రయత్నాల వల్ల చాలా మార్పులు వచ్చాయి. వాటిని డెఫినెట్ గా మనం అప్రిషియేట్ చేయాలి, చేసి వాటిని గౌరవించాలి, గౌరవించి కొత్త గుంటలు తొక్కుతూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వేరు. సో నేను పర్సనల్ గా ఈ ప్యానెల్లో భాగంగా ఉండడానికి కారణం ఏంటంటే, ఎవరు వెంటనే అంటే నేను పర్సనల్ గా బిలీవ్ చేసేది, లేవగానే నేను పరిగెత్తాలి అని అనుకోలేదు. ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలనుకున్నాను, నేర్చుకోవాలనుకున్నాను. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు ఏం చేశాం మనము, ఎక్కడ మనకి అడ్డంకులు వచ్చాయి, వాటిని కొత్తగా ఏమైనా మార్చుకోవచ్చా, ఏమైనా కొత్త సొల్యూషన్స్ వెతుక్కోవాలా. సో ఇప్పుడు ఈ ప్యానెల్ ఏదైతే ఉందో, ఒక అందమైన పాత కొత్తల మేళవింపు. ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు కొత్త వాళ్ళం ఏమైనా కొత్త ఐడియాస్తో ముందుకు వస్తాం. ఈ 2
100% వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అసోసియేషన్ మొత్తానికి మా ఎనర్జీ పెడతామండి. థ్యాంక్ యూ. కాబట్టి హరియన్న ప్యానెల్కి అందరూ ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా దయచేసి ప్లీజ్. యా, ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. నేను గతసారి కూడా ఈ ప్యానెల్లో ఉన్నానండి. అంటే విజయ్ గారి తోటి, వినోద్ బాల గారితో వర్క్ చేశాను. అప్పుడు ఫస్ట్ టైం నేను ఉన్నప్పుడు ప్రాక్టికల్ గా నేను వెళ్ళి చూసాను ఇక్కడ సమస్యలు ఏంటి, అసలు ఎలా వర్క్ చేస్తారు, ఈ సిస్టమ్ ఏంటి అనేది నేను ఈజీగా ఉండి తెలుసుకున్నాను. ఒక ఆర్టిస్ట్ గా మనం చాలా ఫేమ్ లో ఉంటాము, లైమ్ లైట్ లో ఉంటాము, అందరు మనకి జేజీలు కొడుతూ ఉంటారు, ఫ్యాన్స్ వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు. మనం వెళ్తే ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇవన్నీ ముందున్నవండి, కానీ దాని వెనకాలన్న సమస్యలు చాలా క్లియర్ గా నేను ప్రాక్టికల్ గా చూశాను. ఎంత దిగజారి మాట్లాడాల్సి వస్తుందంటే, ఎంత మా తరఫున వాళ్ళంత పెద్ద స్థాయిలో ఉండి హాయిగా వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు ఆల్రెడీ. వాళ్ళకి ఏం అవసరం లేదు ఈ రోజున మా కోసం ఇట్లా ఫైట్ చేయటానికి. మేమందరం కూడా వర్క్ చేసుకుంటున్నాం ఆల్రెడీ. ఇదంతా ఒక అసోసియేషన్ ఉన్నది, ఇంత వర్క్ చేస్తున్న వాళ్ళని కూడా ఇక్కడ ఉన్నది కేవలము కొత్త వాళ్ళని ప్రోత్సహించడం కోసమే, కొత్త వాళ్ళు స్ట్రగుల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇప్పించడం కోసమే మాత్రమే అసోసియేషన్ అనేది ఉంది. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ హ్యాపీగా జాబ్కి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా టైం ఎక్కడ ఉంటుందండి? టైం ఉండదు యాక్చువల్గా మాకు. అలాంటిది వచ్చి వాళ్ళ టైం తీసుకొని పెద్దలు చెప్పినట్టు అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేసి మా పర్సనల్ సమస్యలైనా, అసోసియేషన్ సమస్యలైనా, సీరియల్లో ప్రమాదాలైనా వాళ్ళు ఇమ్మీడియట్ గా వస్తారండి. వచ్చి అక్కడుండి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేంత వరకు మాకు యాక్సెస్ లో ఉంటారు. అవన్నీ నేను గత ఈసీగా చేసినప్పుడు లిటరల్ గా ఫేస్ టు ఫేస్ చూసా. శ్రీనివాస్ గారు అన్నట్టు ఆ రోజున భాస్కర్ రావు గారిని కిమ్స్కి వెళ్ళినప్పుడు ఎంత ఎంత బాధ అనిపించిందంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి. వాళ్ళకి అవసరం లేదు కదండి, ఈ రోజున వాళ్ళు యాక్టింగ్ చాలా తక్కువ చేస్తారు, వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, వాళ్ళకి హాయిగా డబ్బు పంపిస్తారు, ఇంట్లో కూర్చోవచ్చు. వాళ్ళేదో ఇప్పుడు వేషాల కోసం వాళ్ళు చేయట్లేదు ఈ అసోసియేషన్ లో, కేవలము వాళ్ళ వెనుక ఉన్న మాలాంటి వాళ్ళ కోసం చేస్తున్నారు. అది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ అనుభవం ముందర మనం ఎంత అని ఒక్కసారి ఆ మాటను తలుచుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఆవేశాలకు పోతున్నారు, లేదంటే నింద వేసుకుంటున్నారు. ఇది రియల్ పాలిటిక్స్ కాదండి. ఇప్పుడు రియల్ పాలిటిక్స్ అనుకోండి, మన అవతల వాళ్ళ మీద ఏం బురద జల్లినా వాళ్ళు ఇంకా అపోజిషన్ లోనే ఉంటారు. రేపొద్దున ఎలక్షన్ అయిపోయాక మీరు మేము అందరం కలిసి వర్క్ చేయాలి. ఏదేదో మాటలు తీసుకుంటే ఆ మాటలు మిగిలిపోతాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడటం అనేది చాలా ముఖ్యం. వాళ్ళకున్న యాక్సెస్, వాళ్ళకున్న సర్కిల్, వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, వాళ్ళకి ఛానల్స్ తో ఉన్న యాక్సెస్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉండదు కదా. ఓకే, యువరక్తం కావాలని అందరం కోరుకుంటాం, కానీ ఆ యువరక్తానికి అనుభవం కూడా కావాలి, యాక్సెస్ కావాలి. మన మాట ఒక ఛానల్ పిలిచి మాట్లాడుతున్నారంటే, ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి నచ్చ చెప్పేంత స్థాయి మనకు కూడా ఉండాలి. మనం ఏదో ఆర్టిస్ట్ ఇప్పుడు మేము 5 ఏళ్ల క్రితం వచ్చామండి మేము మాట్లాడేస్తామంటే వాళ్ళు ఎందుకు వింటారండి? వినరు కదా. ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న వాళ్ళ మాట వింటారు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళ మాట వినలేరు కదా. వీళ్ళకి ఏముందిలే ఎక్స్పీరియన్స్ అని అనుకుంటారు. ప్రాబ్లమ్స్ చెప్పటం వేరు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం వేరు. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసము మన ఆర్టిస్టులందరూ గుర్తించాలి. ఇది స్పెషల్ గా పబ్లిక్ కి కాదు, నేను ఆర్టిస్టులకు చెప్తున్నా. మీరు ఆచితూచి ఓటేయాలి ఈసారి. ఎందుకంటే ఈసారి ఓటింగ్ అనేది చాలా ముఖ్యం. మార్పు అనేది ఒక్క సెకండ్ లోనే 1 month లోనే జరగదండి. ఓకే, ఇప్పుడు డబ్బులు సీరియల్స్ ఎట్లాగే వాళ్ళు చేయకపోతే అలాగే ఆయన ఉండేవారు, ప్రతి ఒక్కరి కోసం ఆయన పోరాడేవారు. సరే, ఇవన్నీ టైం లేదు కాబట్టి నేను మా జిఎస్ హరి గారి కాలనీని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఓటర్స్. థ్యాంక్ యూ. గుర్తు కూడా భారీ మర్చిపోయాను గురు. సో థ్యాంక్ యూ సార్. ఇకపోతే వందన సమర్పణ ఉంటుంది.